పలువురు మహిళలను వేధించిన ఫోక్సో కేసులు, బంగారం చోరీ కేసుల్లో A2 నిందితుడిగా ఉన్న సబ్బవరం మండలం గంగవరంకు చెందిన మాటూరి సాయి కుమారును సోమవారం సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నించి రమణ అరెస్ట్ చేశారు. దొంగలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు సబ్బవరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మాటూరి సాయి కుమారును చాకచక్యంగా వలపని సబ్బవరం పోలీసులు సోమవారం ఉదయం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పట్టుకొని అరెస్ట్ చేశారని పరవాడ డీఎస్పీ వల్లెం విష్ణు స్వరూప్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు పట్టుబడిన నిందితుడు మాటూరు సాయి కుమార్ జనవరి 12వ తేదీన గంగవరంకు చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో A1 ప్రతివాడు మహేష్కు సహా నిందితుడిగా ఉండడంతో ఆ కేసులో A2గా మాటూరి సాయి కుమార్ను గుర్తించామని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితుడు మాటూరి సాయి కుమార్ వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన 23 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నిందితుడిని మీడియా సమావేశంలో ప్రదర్శించారు. సబ్బవరం మండలం జీబీఎంసీ 88వ వార్డు గంగవరంకు చెందిన మాటూరి రామారావు ఫిర్యాదు మేరకు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో ముద్దాయి పతివాడ మహేష్కు సహకరించి బంగారం చోరీ చేసినట్లు గుర్తించామని సిఐ పిన్నించి రమణ పేర్కొన్నారు. అనకాపల్లి పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు సబ్బవరం పోలీసులకు అభినందనలు తెలిపారు. కొంచెం అలవాటు పడ్డాడు ఒకే ఇంట్లో వీళ్ళ తాలూకా రిలేటివ్దే. ఆ రిలేటివ్ ఇంట్లో అందులో తన పాపకి హెల్ప్ చేస్తామని దీని మీద తీయటం జరిగింది. ఈరోజు దాన్ని తాకట్టు కానీ సేల్ కానీ చేద్దామని వచ్చినప్పుడు ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇంటాక్ట్ ఆ ఇంట్లో ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారం మొత్తం మనకి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తండ్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అది ఈరోజు ఇతను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో అతను ఎవరైతే పతివాడ మహేష్ A1కి హెల్ప్ కూడా చేశాడు. ఆ కేసులో అతను కిడ్నాప్ పోక్సో కేసులో కూడా A2 మాటూరు సాయి కుమార్ హెల్ప్ చేశాడు. ఆ కేసు కూడా ఇతను మీద సార్ పట్టుబడిన బంగారం విలువ